తెలంగాణ రాష్ట్రంలో కొందరు నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం కేవలం పదవుల గురించే ఆలోచిస్తున్నారు, కానీ తమకు టికెట్లు ఇచ్చి గెలిపించిన పార్టీ గురించి మాత్రం వాళ్ళు ఆలోచించడం లేదు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సిద్ధాంతాలను సైతం పక్కకు పెట్టి రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది నాయకులు. అందులో భాగంగానే ఇప్పుడు ఏ నాయకుడు కండువా మారుస్తాడో ఎవరికి అర్థమవ్వడం లేదు. ఈ రోజు ఈ పార్టీలో ఉన్న నాయకుడు 5 రోజులు కూడా గడవక ముందే మరో పార్టీలోకి జంపులు కూడా అవుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ, మాతో టచ్ లో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కౌంటర్ గా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాతో టచ్ లో 6 మంది మంత్రులు ఉన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఒకరు అని మహేశ్వర్ రెడ్డి అన్నారు. గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని చెప్పారు అని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఏకంగా మేము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం అవుతుంది, మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే జరిగేది ఇదే. సీఎం కుర్చీపై 10 మంది కన్ను, ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్ర మంత్రులు రెడీ అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అయితే మహేశ్వర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక చాలా బలమైన కారణం ఉందని ఆ తర్వాత మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలు వింటే ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సహాయం అడిగారట. కాంగ్రెస్ పార్టీలో చేరుతా కానీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సహాయం అడిగారంట ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తమకు మెజారిటీ ఉన్నదని, ఇప్పుడు చేరికలు ఉండవని గతంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తేల్చి చెప్పాడట. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఏలేటి చేసిన కామెంట్స్ అసత్యం, తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని, అది కరెక్ట్ కాదన్నారు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నేను సపోర్టు చేయకపోతే తప్పుడు ప్రచారాలు చేస్తారా అని ప్రశ్నించారు. నితిన్ గడ్కరీ, అమిత్ షా దగ్గరికి వెళ్ళానని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నారన్నారు. దమ్ముంటే ఏలేటి భాగ్యలక్ష్మి టెంపుల్ కు రావాలని సవాలు విసిరారు. ప్రమాణం చేయడానికి తను రెడీగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. 5 ఏళ్లకోసారి పార్టీ మారే వ్యక్తుల గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ గేట్లు ఎత్తితే 48 గంటల్లో అన్ని పార్టీలు ఖాళీ అవుతాయని, 6 మంత్రులు తమకు టచ్లో ఉన్నారని ఏలేటి కలలు కంటున్నాడు. అది సాధ్యం కాదన్నారు. రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్తో ఉంటే సీఎం రేవంత్ ఢిల్లీకి డబ్బులు పంపిస్తున్నాడని కామెంట్లు చేయడం సరికాదు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.